హలో ట్రేడర్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈ రోజు అయితే $80 ప్రాఫిట్ సంపాదించాను. $80 అంటే 6,000 క్లోజ్ టు 6,000 మన ఇండియన్ కరెన్సీలో ఫారెక్స్లో. సో మీరు డేట్ చూసుకోవచ్చు, మంత్ 10, డేట్ వచ్చేసి సెకండ్, ఈరోజు థర్డ్, అంటే నిన్న నేను చేశాను, ఈరోజు వీడియో చేస్తున్నాను. సో $80 అనేది ఇదే ప్రూఫ్. సో ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో మీకు చూపిస్తా ఎలా అనేది, టాప్ డౌన్ అనాలిసిస్ అనేది. ఇది నా ట్రేడింగ్ వ్యూ ప్యానల్. సో అంతా డిలీట్ చేస్తే మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింపుల్ ప్రైస్ యాక్షన్. నేను చేసేది స్మార్ట్ మనీ కాన్సెప్ట్. ఇక్కడ మీరు చూసుకుంటే మార్కెట్ అనేది దీనిపైన క్లోజ్ అవడంలో ఫెయిల్ అయింది. దీనిపైన క్లోజ్ అవ్వకుండా బాడీ అనేది కింద క్లోజ్ అయింది. సో ఏంటంటే అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెజెంట్ అవుతున్నారు. ఎప్పుడైనా మనకి ఏదైనా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది అంటే, స్ట్రాంగ్ గా దేనిపైన క్లోజ్ అయిందంటే ఖచ్చితంగా సెల్లర్స్ అనేవి వస్తారు. బాడీ ఇక్కడనే కాదు, మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేయండి, బాడీ క్లోజ్ అయినా కూడా వెంటనే సెల్లర్స్ అనేవి వస్తారు. ఎందుకు అది అంటే, ఎప్పుడైనా మార్కెట్ అనేది గ్యాప్స్ ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళింది. ఈ గ్యాప్స్ ఉంది కదా, ఈ గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ సేమ్ గ్యాప్ క్రియేట్ చేసుకుని ఫిల్ చేసుకుంటూ పైకి వెళ్ళింది అనమాట. ఇది మార్కెట్ చేసే ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బాడీ అనేది ఇన్సైడ్ క్లోజ్ అయ్యింది, దీని కింద అంటే దీనిపైన క్లోజ్ అవ్వలేదు అంటే సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఇది వీక్లీ అనాలిసిస్ అనమాట. మనం వీక్ నుండి వద్దాం. సో ఈ వీక్ లో నేను ఒక సెల్లింగ్ ప్రెజర్ వచ్చిందని నేను అనుకుంటున్నా. సో డైలీలోకి వెళ్ళిన తర్వాత సేమ్ మీరు చూస్తే ఇక్కడ రిజెక్ట్ అయింది క్యాండిల్ అనేది. మీకు సింపుల్ ప్రైస్ యాక్షన్ లో చెప్తాను, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లో కూడా చెప్పొచ్చు. ఇది లిక్విడిటీ స్వీప్ అయింది అంటారు, దీన్ని స్వీప్ అంటారు. అదే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లో లిక్విడిటీ స్వీప్ అంటారు. సో లిక్విడిటీ స్వీప్ అయింది అంటారు. సో మీరు ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇది ప్రీవియస్ డే క్యాండిల్, అంటే నేను నెక్స్ట్ డే కదా రికార్డ్ చేస్తున్నాను. సో మనం ఈ క్యాండిల్ అనేది ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఈ క్యాండిల్ ద్వారా నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేస్తున్నాం. సో ఇది మీరు మర్చిపోండి, ఈ క్యాండిల్ లేదనుకోండి. సో ఇప్పుడు ఏమైందంటే, ప్రీవియస్ డే క్యాండిల్ వచ్చేసి సెల్లర్స్ అనేవారు ప్రెజెంట్ అయ్యారు, కానీ కంప్లీట్ స్ట్రాంగ్ గా ప్రెజెంట్ కాలేదు. మీరు ఇక్కడ చూస్తే దీన్ని ఎంగల్ఫ్ చేయలేదు. దీన్ని ఎంగల్ఫ్ చేస్తే మనం స్ట్రాంగ్ అనుకున్నాము, ఇది ఎంగల్ఫ్ చేయలేదు ఇంకా ఇంకా స్ట్రాంగ్నెస్ అనేది లేదు. సో నేను ఏం చేశానంటే, ఫస్ట్ మన టార్గెట్ వచ్చేసి, ఎప్పుడైనా టార్గెట్ ఎలా డిసైడ్ అవ్వాలంటే, ఇది పుల్ బ్యాక్ స్ట్రాటజీ అంటారు. అంటే మనం పుల్ బ్యాక్ లో ఎంటర్ అవుతున్నాం ఎగైనెస్ట్ టు ద ట్రెండ్ అనమాట. ఇది ట్రెండ్ అనేది యాక్చువల్లీ ట్రెండ్ కదా. సో మనం ఈ పుల్ బ్యాక్, ఈ ట్రేడ్ ని పుల్ బ్యాక్ ట్రేడ్స్ అంటారు. మనం పుల్ బ్యాక్ లో ఎంటర్ అవుతాం. సో ఇదేంటంటే హై ప్రాబిలిటీ స్ట్రాటజీ అనమాట. సో మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ వరకు, ఇది మన టార్గెట్. ఇదే మన టార్గెట్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెసెంట్ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంది, బట్ ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మార్కెట్ అనేది కిందకు వచ్చింది. ఈ కిందకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇక్కడ నుండి బయ్యర్స్ అనేవి ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రీవియస్ గా సపోర్ట్ లా యాక్ట్ చేసింది అనమాట. ఇది రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది. సో ఇప్పుడు ఏమవుద్ది, పైనుండి వచ్చేటప్పుడు మాత్రం సపోర్ట్ అవుద్ది అనమాట. పైనుండి వచ్చేటప్పుడు సపోర్ట్ అవుద్ది కాబట్టి, సో నేను ఇక్కడ వరకు టార్గెట్ అనేది ప్లాన్ చేశాను. మన కింద కూడా వెళ్ళొచ్చు, కానీ చాలా రిస్క్, ఎందుకంటే ఇక్కడ నుండి మార్కెట్ పైకి వెళ్ళొచ్చు కాబట్టి. సో ఇది మన టార్గెట్, ఇది వచ్చేసి మన టార్గెట్. ఈ స్వింగ్, డైలీ స్వింగ్. ఇప్పుడు మన 4 అవర్స్ లోకి వెళ్తే ఎగ్జాక్ట్ గా ఇది టార్గెట్. ఇది మన టార్గెట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, 4 అవర్స్ లో మనం ప్రైస్ యాక్షన్ చూసుకుంటే, ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేసింది. ఈ గ్రీన్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ అనేది ఎంగల్ఫ్ చేసింది. అంటే ఏంటి, బయ్యర్స్ కంటే సెల్లర్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, సెల్లర్స్ ఇక్కడ ప్రెజెంట్ అయ్యారు. మనకి ఫస్ట్ కన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ ఎంగల్ఫ్ ఉంది. సింపుల్ ప్రైస్ యాక్షన్ చూడండి, ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్, ఎంగల్ఫ్ అయింది. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఎంగల్ఫ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, వెంటనే ఇది మన టార్గెట్. మార్కెట్ అనేది రీటెస్ట్ కోసం చూస్తాం. ఈ మార్కెట్ అనేది రీటెస్ట్ అవుతుంది కదా, ఆ రీటెస్ట్ నుండి మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుండి ఎంట్రీ అనేది ఇలా తీసుకుంటాం. సో ఇక్కడ నేను ఎలా ప్లాన్ చేశానంటే, ఇది నా కన్ఫర్మేషన్ అనమాట. డైలీ వచ్చేసి నెక్స్ట్ క్యాండిల్ ప్రిడిక్ట్ చేయడానికి డైలీ చూస్తాను, అంటే డైలీ క్యాండిల్ ప్రెజర్ ఎలా ఉందనేది ఫస్ట్. ఇది 4 అవర్స్ వచ్చేసి కన్ఫర్మేషన్, అంటే సెల్లర్స్ అనేవాళ్ళు కన్ఫర్మ్ అయ్యారు, ఓకే ఎంగల్ఫ్ చేశారు. సో నా ఎంట్రీ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes. సో ఇక్కడ చూపిస్తాను, ఎగ్జాక్ట్లీ చూడండి, ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది ఎగ్జాక్ట్ గా.
ఇది బ్రేక్అప్ స్ట్రక్చర్. ఇక్కడ స్వింగ్ స్మాల్ స్వింగ్ చూసుకోవచ్చు. ఇంకా మనం కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది సేఫర్ సైడ్ గా ఉండాలంటే, ఎందుకంటే ఇది చాలా చిన్న బ్రేక్అప్ స్ట్రక్చర్ అనమాట, చిన్నది. సో ఇక్కడ మనం బ్రేక్అప్ స్ట్రక్చర్ పెట్టుకుంటే, ఇక్కడ మనం బ్రేక్అప్ స్ట్రక్చర్ అనుకున్నాం. యాక్చువల్లీ నేను ఇక్కడే అనుకున్నా. ఇది బ్రేక్అప్ స్ట్రక్చర్ ఆర్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైనా అనొచ్చు. ఈ స్ట్రక్చర్ అనేది బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 పాయింట్స్ అనమాట. ఫస్ట్ ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ బ్రేక్అప్ స్ట్రక్చర్. సెకండ్ వచ్చేసి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఇంబ్యాలెన్స్, సారీ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఓకే ఇంబ్యాలెన్స్. దాని తర్వాత లిక్విడిటీ అన్నమాట. ఎప్పుడైనా ఈ 3 పాయింట్స్ అనేవి, ఇది ఆర్డర్ మారుద్ది, ఈ 3 పాయింట్స్ అనేది మనం చూసుకోవాలి. ఫర్ సో మనకి ఫస్ట్ బ్రేక్అప్ స్ట్రక్చర్ వచ్చింది. సో తర్వాత అనేది మనది లిక్విడిటీ. మీరు ఇక్కడ చూసుకుంటే ఇదే కదా రీసెంట్ స్వింగ్. బ్రేక్అప్ స్ట్రక్చర్ అయిన తర్వాత ఇదే రీసెంట్ స్వింగ్. ఎప్పుడైనా రీసెంట్ లెఫ్ట్ సైడ్ స్వింగ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ స్వింగ్, రైట్ సైడ్ స్వింగ్ కాదు. ఈ లెఫ్ట్ సైడ్ స్వింగ్ నే మనం ఇండ్యూస్మెంట్ గా తీసుకుంటాం. ఇండ్యూస్మెంట్ ఆర్ లిక్విడిటీ అంటే ఏంటంటే, నార్మల్ రిటైర్డ్ ట్రేడర్స్ ని బిగ్ బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు బయటకు పంపించడానికి యూజ్ చేసుకుంటారు అనమాట. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ కదా సపోజ్ ఇలా పెట్టుకుంటాం, కొందరు ఛానల్స్ ఇలా డ్రా చేసుకుంటారు. సో ఇక్కడ అనేది వాళ్ళు ఎంటర్ అయిపోతారు, ఇక్కడ వాళ్ళ స్టాప్ లాస్ ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ అనేది వాళ్ళు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ బ్రేక్అప్ స్ట్రక్చర్ ఉంది అండ్ ఈ ఛానల్ కూడా ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇది టార్గెట్ పెట్టుకుంటారు. సో ఇది కదా ప్రాసెస్. సో వాళ్ళు బయటకు పంపించడానికి ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఇక్కడ చిన్న ఇదిగోండి, అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇండ్యూస్మెంట్ తీసుకొని, ఇక్కడైతే స్టాప్ లాస్ అన్ని తీసుకొని ఇక్కడ నుండి వస్తారనమాట. సో నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఫస్ట్ అయిపోయింది కదా, ఇది మన ఇండ్యూస్మెంట్. ఇండ్యూస్మెంట్ ఆర్ లిక్విడిటీ రెండిట్లో ఏదైనా ఈక్వల్, రెండు సమానం. రెండు ఈక్వల్, ఇండ్యూస్మెంట్ ఆర్ లిక్విడిటీ. సో నెక్స్ట్ మనకి బ్రేక్అప్ స్ట్రక్చర్ ఇచ్చింది, తర్వాత లిక్విడిటీ వచ్చింది, సారీ యాక్చువల్ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. దాని తర్వాత ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఇంబ్యాలెన్స్, రెండిట్లో ఏదైనా అంటారు. సో ఇప్పుడు మనకి దానిపైన ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఇంబ్యాలెన్స్ ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ దాన్ని మనం ఆర్డర్ బ్లాక్ డ్రా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ క్యాండిల్ నుండి క్లారిటీ చూపిస్తాం. ఈ క్యాండిల్కి మిటిగేట్ అయిపోయింది, అంటే టచ్ అయిపోయింది. సో ఇక్కడ ఎలాంటి గ్యాప్ లేదు. బట్ ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ నుండి ఈ క్యాండిల్ టచ్ అయిపోయింది. సో ఇక్కడ ఎలాంటి గ్యాప్ లేదు. బట్ నెక్స్ట్ క్యాండిల్ మీరు చూసుకుంటే ఈ క్యాండిల్ నుండి ఈ క్యాండిల్కి కొంచెం గ్యాప్ ఉంది, దీన్ని ఇంబ్యాలెన్స్ అంటారు. ఈ క్యాండిల్ నుండి ఈ క్యాండిల్కి కొంచెం అదే ఇంబ్యాలెన్స్ అయితే ఉంది. సో ఇది మనం ఎప్పుడైనా ఆర్డర్ బ్లాక్ డ్రా చేసేటప్పుడు మెయిన్ గా మైండ్ లో పెట్టుకోవాల్సింది అనమాట. ఇదంతా ఫెయిర్ వాల్యూ గ్యాప్, దీన్ని ఇంబ్యాలెన్స్ అంటారు. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత మీరు మార్కెట్ చూసుకుంటే ఇక్కడ వరకు దీన్ని మిటిగేట్ చేసి కిందకి రాలా, మధ్యలో నుండి మిటిగేట్ అయిపోయింది, సారీ మధ్యలో నుండి డ్రాప్ అయిపోయింది మార్కెట్ అనేది. సో మార్కెట్ ఏంటంటే ఈ గ్యాప్ ను కూడా ఫిల్ చేయడానికి పైకి వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ అనేది డ్రా చేసుకుంటాం, ఎందుకంటే దీనిలోనే కదా గ్యాప్ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ క్యాండిల్ నుండే కదా గ్యాప్ ఉంది. సో ఆ లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని మనం ఆర్డర్ బ్లాక్ అనుకుంటాం. సో ఇది ఆర్డర్ బ్లాక్. ఓకే, మనకి బ్రేక్అవుట్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది, సారీ యాంగిల్ ఫింగర్ వచ్చింది కదా. సో ఇండ్యూస్మెంట్ యాక్చువల్లీ ఆర్ లిక్విడిటీ వచ్చింది. దాని తర్వాత మనకి ఇంబ్యాలెన్స్ ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది. అట్ ది సేమ్ టైం ఇంబ్యాలెన్స్ తో ఒక ఆర్డర్ బ్లాక్ కూడా ఉంది. నార్మల్ గా అయితే ఆర్డర్ బ్లాక్ అందరూ ఇక్కడ తీసుకుంటారు, బట్ యాక్చువల్ ప్రాసెస్ అనేది ఇది అన్నమాట, ఇక్కడ తీసుకోవాలి లాస్ట్ అన్మిటిగేటెడ్ క్యాండిల్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ గా మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చి రిటర్న్ అయింది, చూడండి ఇక్కడికి వచ్చింది. సో ఎగ్జాక్ట్ గా టైం వచ్చేసి ఇక్కడ లండన్ సెషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట.
12:30 లండన్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది కదా. సో లండన్ స్టేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నాకు ఒక కన్ఫర్మేషన్ కనిపించింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది లాస్ట్ బయింగ్ ప్రెజర్ క్యాండిల్ కదా, దీన్ని ఎంగల్ఫ్ చేసింది. అంటే ఇది మనకు ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనుకోవచ్చు లోవర్ టైం ఫ్రేమ్స్ లో. ఇది మనల్ని ఎంగల్ఫ్ చేసిందంటే ఇక్కడ సెల్లర్స్ అనేవి ఎంటర్ అయ్యారు అనమాట. అట్ ది సేమ్ టైం ఇది లండన్ సెషన్ స్టార్ట్ అయింది. లండన్ సెషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో నేను ఇక్కడ లిమిట్ ఆర్డర్ తీసుకున్నా, ఎందుకంటే నేను వర్క్ లో ఉంటాను కాబట్టి లిమిట్ ఆర్డర్ తీసుకున్నా. ఎక్కడ ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గర పెట్టా. ఇక్కడ కదా క్యాండిల్ క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఈ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది, ఎంగల్ఫ్ చేసింది. సారీ, ఇక్కడ కదా క్లోజ్ అయింది, ఈ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. సో నేను లిమిట్ ఆర్డర్ అనేది ఇక్కడ పెట్టాను, ఇక్కడ సరే ఇక్కడ పెట్టి ఇది నా స్టాప్ లాస్, ఇది నా టార్గెట్. లిమిట్ ఆర్డర్ ఆ కన్ఫర్మేషన్ ఎంగల్ఫింగ్ కన్ఫర్మేషన్ తర్వాత అది మళ్ళీ రీటెస్ట్ కొంచెం పైకి అవుద్ది కాబట్టి అక్కడ నేను పెట్టాను. సో ఆల్మోస్ట్ 1:5 అలా వచ్చింది. కొంచెం పైన పెట్టాను నేను యాక్చువల్లీ, ఇక్కడ ఇక్కడ పెట్టాను 1:4 అలా వచ్చింది. సో మీరు చూసుకోవచ్చు 100 పిప్స్ అయితే ఆల్మోస్ట్ టార్గెట్, 25 పిప్స్ అయితే స్టాప్ లాస్. సో ఇది నాది. కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటుంది ట్రేడింగ్ వ్యూకి MT5కి టర్మినల్ బట్టి. సో నేను ఎనాలిసిస్ అనేది ట్రేడింగ్ వ్యూలో చేస్తాను, ఎగ్జిక్యూషన్ అనేది MT5. అందుకే మీకు ప్రాఫిట్స్ కూడా MT5లో చూపించాను, ఫారెక్స్ ప్రాఫిట్స్ అనేది. ఇది టాప్ డౌన్ ఎనాలిసిస్. సో మీకు అర్థమైందని అనుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇందులో ఏమైనా మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.